ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై కాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన చట్టసభల సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై కాసేపట్లో హైకోర్టు విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో బీఆర్ఎస్ పేర్కొంది. ఈ పిటిషన్పై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. వీరిపై అనర్హత వేటు వేయడమే కాకుండా తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఓవర్ టు ఉషా. రహీం, ఇటీవల చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుకు సంబంధించి అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో మరి కాసేపట్లో మధ్యాహ్నం లంచ్ మోషన్ తర్వాత హీరింగ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కేసుకి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పాడి కౌశిక్ రెడ్డి, అలాగే కూన పాండు వివేకానంద్, వీళ్ళిద్దరూ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్, అలాగే భద్రాచలంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఈ ముగ్గురు మీద కూడా అనర్హత వేటు వేయాల్సిందిగా చట్టసభల్లో వీరికి చట్టసభల్లో అనుమతి ఇవ్వకూడదన్న కోణంలోనే సుదర్శన్ రెడ్డి, ఏదైతే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ కేసుకి సంబంధించి వాదించబోతున్నారు. మొత్తం మీద రిట్ పిటిషన్ చూసుకున్నట్టయితే 9472110998 ఈ పిటిషన్లు మరి కాసేపట్లో ఏదైతే మధ్యాహ్నం లంచ్ మోషన్ తర్వాత హీరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. హైకోర్టులో ఇప్పటికే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలుపొంది అలాగే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి పూర్తిగా వీరికి అనర్హత వేటు, ఏదైతే చట్టసభలు ఏవేవైతే ఉన్నాయో ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు, అలాగే ఎంపీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చట్టసభల్లో వీళ్ళకి ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సిందిగా పిటిషన్ అయితే దాఖలు చేశారు. చూడాలి ఈ కేసుకి సంబంధించి అనర్హత ఏదైతే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గెలిపొందినటువంటి నాయకులు అనేక మందిని కూడా పార్టీ ఫిరాయింపులకు తెరలేపింది. కాబట్టి ఈ కేసులో ఏదైతే బీఆర్ఎస్ లో విన్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా కాంగ్రెస్ లో కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆకర్షిస్తోంది. కాబట్టి ఇప్పటికే చాలా మంది కూడా కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారు. కాబట్టి పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పటికే జాయిన్ అవ్వడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. వీరిలో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందే కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, అలాగే భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, ఈ ముగ్గురు కూడా జాయిన్ అయిపోయారు. కాబట్టి ఈ మిగతా వారు కూడా పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడకూడదు అన్న కోణంలోనే వాదోపవాదాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పీపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సుదర్శన్ రెడ్డి కావచ్చు, సుదీర్ఘంగా వాదనలు అయితే వినిపించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ అయితే వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. రహీం, ఉషా, గతంలో ఇదే అభిప్రాయం బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకున్నప్పుడు కూడా ఇలాగే పిటిషన్లో వేయటం ఇలాగే జరిగింది. కానీ అప్పుడు కూడా హైకోర్టు సరైన తీర్పు అనేది ఇచ్చారా లేదని పక్కన పెడుతున్నట్టే అప్పట్లో హైకోర్టు ప్రాతిపదికన 1/3 ప్రాతిపదికన కూడా ఒప్పుకున్న దాఖలు ఉన్నాయి. మళ్ళీ దీని మీద ఎటువంటి అభిప్రాయం వచ్చింది అనుకుంటున్నారు? అధికార పార్టీ ఏమంటుంది? ఖచ్చితంగా ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్పినటువంటి 1/3 ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కోర్టులో సుదర్శన్ రెడ్డి పొందుపరిచే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బేరేజ్ చేసుకొని జడ్జి ఈ కేసుకి సంబంధించి పార్టీ ఫిరాయింపులోకి పాల్పడినటువంటి అభ్యర్థులు ఎవరెవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి కూడా అనర్హత వేటు వేయాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పటికే వరుస లిస్టులో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో విన్ అయినటువంటి క్యాండిడేట్స్ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి ఇంకా 6 ఉన్నారు అన్న కోణంలో రంగం సిద్ధం చేసుకుంటున్నారు అన్న కోణంలో దానం నాగేందర్ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి వారిని కూడా కాపాడుకునే కోణంలో కూడా ఈ రిట్ పిటిషన్ వేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో హైకోర్టులో ఈ రోజు 1/3 నిబంధన ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలా అమలు పరుస్తారు, ఏదైతే ఒక పార్టీలో గెలుపొందినటువంటి వ్యక్తి ఇంకొక పార్టీలోకి ఎలా చేర్చుకుంటారు, ఈ సంస్కృతిని గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ కల్చర్ ని స్టార్ట్ చేసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోనికి ఆకర్షిస్తోంది. కాబట్టి ఈ కేసు ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత కేసుకి సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టు ఎలాంటి కీలక తీర్పునివ్వబోతోంది, ఈ కీలక ప్రకటనకి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనేక మంది కూడా వేచి చూస్తున్నారు. మొత్తం మీద ఇది కోర్టులో స్ట్రాంగెస్ట్ ఎవిడెన్సెస్ ఏవైతే
ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎలిగేషన్స్ ని బేరీజ్ వేసుకొని ఈ కేసుకి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఫర్దర్ ప్రొసీడింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకొని మాత్రమే ఈ కేసుకి సంబంధించి దానం నాగేందర్, కడియం శ్రీహరి అలాగే భద్రాచలం ఎమ్మెల్యే ఈ ముగ్గురి మీద కూడా అనర్హత వేటు వేస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. రహీం. రైట్ ఉషా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.